హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్దీ స్నాక్ రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల చిక్కీని ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. నేను చూపించే విధంగా ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా ఈ క్రంచీ పల్లి నువ్వుల చిక్కీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు పల్లీలను తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ పల్లీలలో ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఉంటుంది. ఇవి మన బాడీకి సరిపడగా శక్తిని ఇస్తాయి. వీటిలో విటమిన్ ఈ ఉండడం వల్ల స్కిన్కి ఇంకా హెయిర్కి కూడా చాలా మంచి పోషణ ఇస్తుందండి. ఇవి తినడం వల్ల మెయిన్ హార్ట్కి చాలా మంచిదండి. నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు నువ్వులు వేసుకోవాలండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. నువ్వుల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఎముకల బలాన్ని ఇంప్రూవ్ చేస్తాయి, ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, మన బాడీకి సరిపడగా ఇమ్యూనిటీని కూడా పెంచుతాయండి. ఈ నువ్వుల్లో హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. మెయిన్ స్కిన్కి చాలా మంచిది. ఈ నువ్వులని ఇలా దోరగా చిటపటలాడేంత వరకు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోండి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వేరుశనగ గుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టు తీసేసి ప్రతి పల్లి కూడా 2 ముక్కలు అయ్యేలా చేసుకోవాలి. ఇలా చేయడానికి ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకుని ఇలా నొక్కుతూ 2 బద్దలు అయ్యేలా చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ప్లేట్ మొత్తం రాసి పక్కన పెట్టాలండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు బెల్లం వేసుకుని 1/4 కప్పు వాటర్ వేసుకోవాలండి. బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని బాగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కాసేపటికి బెల్లం పాకం దగ్గరికి పడుతుంది. ఇలా పాకం వాటర్లో వేసుకుని ముదురు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. గిన్నెకి వేసి కొడితే టక్కున సౌండ్ రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా పాకం మనకి వచ్చినట్టండి. ఇలా రెడీ అయిన పాకంలోకి ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకుని పెట్టిన నువ్వులు అలాగే పల్లీలను వేసుకుని ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. అంతా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేశాక చిక్కీ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 అరగంట సేపు ఇలానే వదిలేయండి. చూడండి, చిక్కీ పూర్తిగా చల్లారింది కదండి. ఇప్పుడు పీసెస్గా సపరేట్ చేయండి. ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రంచీగా వచ్చాయో చూస్తున్నారు కదండి. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా బ్రేక్ చేసినప్పుడే అర్థమైపోతుందండి మనం చేసిన చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. అంతేనండి, మన పల్లి నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.